ప్రార్థనకు దూరంగా ఉంటే రాకడకు సిద్ధపడలేరు. హైలీ ఇంపాసిబుల్. సంఘ ప్రార్థనకు దూరంగా ఉన్నోడు వాడు దినదినం మురిగిపోతాడు. వాడు సంఘ ప్రార్థనలో సహవాసంలో ఉన్నోడు వాడు వర్ధిల్లుతాడు. వాడు మురిగిపోయినోడు కూడా మంచిగా అవుతాడు. మళ్ళీ సంఘముతో అంటుకట్టబడి ఉంటే వాడు చెడిపోయి మురిగిపోయి పాడైపోయినోడు కూడా మంచిగా అయిపోతాడు. సంఘము నుండి సహవాసం నుండి దూరంగా ఉంటే మంచిగున్నోడు కూడా మురిగిపోయి చెడిపోయి పాడైపోతాడు. ఈ చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఎటువంటి దినాలు ఇవి? ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే దినములు ఇవి. విశ్వాసులు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాసం పోగొట్టుకుంటారు. విశ్వాస భ్రష్టులు అంటే పోగొట్టుకుంటారు విశ్వాసం. ఇక దేవుని నామానికి స్తోత్రం. చాలా మంచి సంఘంలో సభ్యులమైన మురిసిపోతే లాభమే ఏం లేదు. మా పాస్టర్ గారు మంచి పాటలు రాస్తారు, మంచిగా వాక్యం చెప్తారని మురిసిపోతే లాభమేం లేదు. దాని ద్వారా వచ్చే ఫాయిదా ఏమి లేదు. సంఘము నుండి సహవాసం నుండి దూరం అయిపోయినా ఎంత మంచి శ్రేష్టమైన భక్తునివైనా చెడిపోతావు, మురిగిపోతావు.